శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి ఈ వారం ధనస్థానంలో కుజ గురులు సంయుక్తంగా ఒకే నక్షత్రం మీద గ్రహ యుద్ధంలో ఉండడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి కుజుడు మంచి శుభ ఫలితాలు ఈ గురువుతో కలిసి ఉండడం వలన ఈ మేషరాశి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కుజుడు ధనకారకుడు, భూమికారకుడు, ధైర్యానికి కారకుడు. అంటే ధనం అన్నది ఏంటంటే కేవలం ఆర్థికపరమైనటువంటి లిక్విడే క్యాషే కాకుండా భూముల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా ధనాదాయం అన్నది కుజుడు ద్వారా రావడం లభిస్తూ ఉంటుంది. మరి ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు గురువు యొక్క బలాన్ని కూడా తీసుకొని సంపూర్ణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మేషరాశి వారికి లేకుండా మొత్తం అన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. దానికి దైవ బలం కూడా తోడవుతుంది. భాగ్యాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావం విజయవంతంగా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ భావంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. అలాగే భాగ్యాధిపతి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు కూడా శుభ ఫలితాలుగా మారడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఈ మేషరాశి వారికి వ్యక్తిగతంగా కుజుడు రాష్ట్రాధిపతి అవడం వల్ల, కుజుడు బలం పెరగడం వల్ల జాతకుడు స్వయం కృషితో చాలా ధైర్యంగా అదృష్టంతో అనుకున్న కార్యక్రమాలు నెరవేరుస్తుంటాడు. కుటుంబ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. ఈ ప్రయత్నంలో జాతకుడికి కుటుంబ సభ్యులు కూడా సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా అష్టమాధిపతి కుజుడు ధనస్థాన సంచారం చేస్తూ భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల జాతకుడికి ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చే అవకాశం ఉంది. అంటే అది ఏ విధంగా అంటే మీరు గతంలో అయిన భూములు స్థిరాస్తులు కలిగి ఉంటే అవి మీకు విలువ పెరగడం వల్ల సడన్గా మార్కెట్లో మీ యొక్క స్థిరాస్తి విలువ పెరగడం వల్ల మీ యొక్క పర్సనల్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క ఆస్తుల యొక్క విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. దాన్ని క్యాష్గా మార్చుకుంటే ఒకేసారి విపరీతమైనటువంటి ధనం మీకు వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే మీకు అదృష్టం ద్వారా కూడా మీ పూర్వీకులు కానీ పెద్దవారు కానీ సడన్గా మీకైనా స్థిరాస్తి రాయడం కానీ, సడన్గా వాళ్ళు ఏమైనా ఇన్సూరెన్స్ చేసి ఉంటే ఆ ఇన్సూరెన్స్ ధనం మీకు రావడం కానీ ఓవరాల్గా జరిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే వచ్చిన ధనాన్ని అత్యాశకు పోకుండా షేర్ మార్కెట్టు, ఆన్లైను, జూదం వాటిలోకి వెళ్లకుండా మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కేవలం మీరు భూములు స్థిరాస్తుల మీద అలాగే బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీకి ఆశపడడం వల్ల మొత్తం నష్టమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ వారం విద్యార్థులకి ఉన్నత విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి అద్భుతమైనటువంటి 3 గ్రహాలు పంచమ స్థానం అయినటువంటి పూర్వపుణ్యస్థానంలో ఏర్పడడం వల్ల గత జన్మలో చేసినటువంటి పుణ్యఫలానికి అనుబంధంగా మీకు ఈ వారంలో మరి విద్యా సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా మీ కుటుంబ సభ్యుల అంగీకారంతో అటు ప్రేమ వివాహం కానీ పెద్దలు కూర్చొని వివాహం కానీ మరి సుఖాంతమై జరిగి పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పంచమాధిపతి రవి సప్తమాధిపతి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల, అది స్వక్షేత్రంలో రవి ఉండడం వల్ల ఒక బుధాదిత్య యోగంతో పాటు ఈ యోగం ప్రభావం వల్ల కంపల్సరిగా విద్యా అధికులు, బాగా విద్య అభ్యసించిన వాళ్ళు, పండితులు, అటువంటి వర్గానికి చెందినవారు ఖచ్చితంగా ఈ సమయంలో వారికి తగిన గుర్తింపు వస్తుంది. వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్కి తగిన ప్రతిభ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక ధనయోగం అలాగే అదృష్టయోగం, రాజయోగం లాంటిది ఏర్పడడం జరిగింది. మరి చతుర్థ భావంలో రవి
స్వక్షేత్రంలోకి రావడం వలన ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడు అదే భావంలో కలిసి ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడింది, ఒక విధంగా నిపుణ యోగం ఏర్పడింది. అలాగే కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల ఒక ధనయోగం అలాగే రాజయోగం కూడా ఈ వారం ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఈ రాశి వారికి స్వయం కృషితో వారిలో ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించుకొని అలాగే కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ఆర్థిక పరంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే విద్యార్థులు విద్యా సంబంధించిన విషయాల్లో వాళ్ళు అనుకున్నటువంటి సక్సెస్ ఈ వారం రావడం జరుగుతుంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు మంచి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ధన సమస్యలు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు మరి ఈ వారం మీకు 100% ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఈ వృషభ రాశి వారికి ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడు వక్ర గమనంలో ఉండడం వల్ల సాధారణంగా ఏమవుతుందంటే బుధుడు సింహరాశిలో సంచరిస్తున్నప్పుడు జాతకుడికి ఎక్కువ ధన వ్యయం అవుతూ ఉంటుంది. బ్యాంకులో ఏ విధంగా కూడా దాచుకోవడానికి ధనం మిగిలే అవకాశం ఉండదు. పైపెచ్చు ఏ ప్రయత్నం అన్నా 1-2 సార్లు చేస్తే తప్ప మీకు అది సక్సెస్ అవుతుందన్నమాట. అది ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాలు, అదృష్టానికి సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగ విషయాలు కూడా ఏదన్నా సరే మీరు విసుగు చెందకుండా ఓర్పుతో 1-2 సార్లు ప్రయత్నం చేస్తేనే పూర్తిగా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. కానీ 100% సక్సెస్ అవుతుంది. సో ఏదన్నా ఈ పంచమాధిపతి బుధుడు వక్రించి ఉండడం వలన ఎస్పెషల్లీ వృషభ రాశి వారికి గత జన్మలో సంబంధించినటువంటి విషయాలు కానీ అప్పుడు మీకున్నటువంటి ప్రతిభ లేదంటే పుణ్య పాప ఫలితాలు ఈ సమయంలో ప్రస్తుతం అనుభవించే విధంగా రావడం జరుగుతుంటుంది. అందుకని ఈ సమయంలో మీరు సంబంధం లేని వ్యక్తుల చేతిలో మోసపోవడం కానీ లేదంటే ఎవరైనా మనకి కొద్దిగా పరిచయం ఉండి బంధుత్వం లేని వారికి ఆర్థిక పరంగా సహకరించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అంటే గత జన్మ రుణం తీర్చుకునే విధంగా మనకి ఇప్పుడు మీకు బుధుడు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, ఏదైనా ఇంటర్వ్యూ పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులకి జ్ఞాపక శక్తి బాగా పెరిగి గతంలో చదువుకునే బాగా జ్ఞాపకం వచ్చి ఈ సమయంలో మీరు అందులో అంటే ఏదైనా పోటీ పరీక్షలో 100% సక్సెస్ పొందే అవకాశం అది ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ప్రభుత్వ సంబంధించినటువంటి పరీక్షలలో ఏమైనా పాల్గొనడం కానీ చేస్తున్న వారికి 100% సక్సెస్ వస్తుంది. అయితే రాశిలో కుజుడు సంచరిస్తున్నప్పుడు ఇది ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ప్రయత్నం చేసిన వారికి అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ ఏదైనా ఈ పోలీసు ఎక్సైజ్ సంబంధించినటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి వృత్తిపరంగా చాలా ఇంప్రూవ్మెంటు, గౌరవం, గుర్తింపు లాంటివి కూడా లభించే అవకాశం ఉంది. అంటే గురువు కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఏ విధంగా అంటే అష్టమ లాభాధిపతిగా, అంటే మీకు ఆకస్మిక ధనలాభాన్ని, అంటే ఈ విధంగా కొన్ని సందర్భాల్లో మీరు గతంలో ఎవరికన్నా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం అధిక మొత్తంతో మీ యొక్క అవసరాలకి సమకూరే అవకాశం ఉన్నది. చాలా కాలంగా వృషభ రాశి వారు ఏదైనా గృహ నిర్మాణం కొరకు కానీ గృహం కొనుక్కోవడానికి కానీ ప్రయత్నం చేస్తున్నా లేదంటే ఏదైనా కొత్త వాహనం కొరకు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో మీకు సమకూరే అవకాశం ఉంది. అంటే ఈ వారం కూడా మీరు ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. అలాగే మీ హోదాకు తగు విధంగా ఆర్థిక పరంగా ఖర్చు పెట్టడం కానీ అలాగే మీ బంధువులకో మిత్రులకో జరిగే వివాహ వేడుకలో ఖరీదైనటువంటి బహుమతులు మీరు వారికి సమకూర్చడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే చాలా సందర్భాల్లో చిన్న విషయానికి కూడా చాలా ఎమోషన్కి కోపానికి గురవుతుంటారు. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరు బాగా పొడిగినా మీరు దాన్ని ఆనందపడవద్దు, ఎవరు విమర్శించినా కూడా దాని కొరకు ఎటువంటి ఇబ్బంది చెందవద్దు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం 100% ఇప్పుడు కరెక్ట్గా ఉంది కాబట్టి అదే పందాలో మీరు వెళ్ళడం వల్ల సంపూర్ణంగా మీకు విజయం లాంటిది లభించే అవకాశం ఉంది. ఇప్పుడు సప్తమ
వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిలో ఉండడం, గురువుతో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా దైవ సంబంధించిన విషయాల కొరకు కానీ జీవిత భాగస్వామి కొరకు కానీ ఎక్కువగా మీరు ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఏదన్నా మీ మాట నెగ్గడం కన్నా మీ భార్య మాట నెగ్గే అవకాశం ఎక్కువగా ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క అనుమతితో, అంటే ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంటుంది, జీవిత భాగస్వామి యొక్క అనుమతితో ఈ సమయంలో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా అది 100% దైవ బలంతో మీరు దాన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ యాజిటీజ్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులని నమ్మి మోసపోయే అవకాశం ఉంది కాబట్టి అధిక ధనం అత్యాశ చూపిస్తున్నా సరే, ఏదన్నా మీకు అనాచితంగా బహుమతులు వస్తున్నా సరే 100కి 100 ఆలోచించి వాటిని తిరస్కరించడమే మంచిది. అంటే ఈ సమయంలో రాహు ప్రభావం వల్ల చిన్న పొరపాటుకి ఎక్కువ మోసపోయే అవకాశం ఉంది. మిథున రాశి వారికి బుధుని యొక్క అనుగ్రహం ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఇంచుమించుగా మనకి ఈ వారం 23వ తారీఖు వరకు కూడా బుధుడు వక్ర గమనంలో ఉండడం, అది రవితో కలిసి ఒక బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి జ్ఞాపక శక్తి చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. వృత్తిలో చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం, అందరినీ అధిగమించి ముందంజలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే పై అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడు చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అలాగే ఇది కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా, లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగపరమైన ఇంప్రూవ్మెంటు వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాలు కూడా మరి వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 3వ స్థానంలో రవితో సంచరించడం వల్ల చాలా వరకు ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మిత్రుల కొరకు కానీ, లేదంటే ప్రయాణాల కొరకు, లేదంటే ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి గృహోపకరణాలు లాంటివి కొనడం వల్ల ఎక్కువగా మనీ ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంచుమించుగా మనకి ఆగస్టు 23 తారీఖున వక్రగమనంలో ఉన్నటువంటి బుధుడు తిరిగి మళ్ళా కర్కాటక రాశిలోకి ప్రవేశించి ధనస్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి బుధుడు కుటుంబ స్థానంలోకి రావడం వల్ల వ్యయంలో కుజ గురులు ఇదన్నీ కూడా జాతకుడు ఒక పెద్ద మొత్తంలో ధనాన్ని ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అది సాధారణంగా గృహం కొరకు కానీ వాహనం కొరకు కానీ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో మీ యొక్క దగ్గర బంధువులకో రక్త సంబంధికులకో వాళ్ళ అవసరం నిమిత్తం కొంత ఆర్థిక సహకారం చేయడం కానీ, లేదా ఏదైనా వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపార అభివృద్ధి కొరకు ఏదైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదంటే ఆఫీస్ని అక్కడ ఉన్నటువంటి పరికరాలు కంప్యూటర్లు మొదలవి మళ్ళీ కొత్తగా చేంజ్ చేసి ఇంప్రూవ్ చేయడానికి కానీ ఈ విధమైనటువంటి ఎక్కువ ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. అది వ్యాపార అభివృద్ధి కొరకు, అలాగే మీ వ్యక్తిగత సామర్థ్యం పెంచుకునేంత వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఈ లగ్నం వారికి, ఈ మిథున రాశి మిథున లగ్నం వారికి ఎప్పుడు ఒకే వాతావరణం ఒకే అట్మాస్ఫియర్ ఉండడం పెద్దగా నచ్చదు. ఎప్పుడు ఏదో ఒక మార్పు చేస్తుంటారు. పాత వస్తువులు తీసేసి మళ్ళీ కొత్త వస్తువులు కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాహన విషయంలో అవ్వచ్చు, గృహంలో వాడే ఫర్నిచర్ అవ్వచ్చు, తను వాడే ఈ సెల్ ఫోను, ఈ ల్యాప్టాప్ లాంటివి కూడా కొత్తగా మార్చడం వల్ల వాళ్ళు ఫ్రెష్గా ఇంకా వర్క్ చాలా హ్యాపీగా చేయడం జరుగుతూ ఉంటుంది. అది కామన్గా ఈ రాశి వారికి కొత్త వాటిని ఎంకరేజ్ చేయడం అనేది అలవాటు కాబట్టి ఆ విధంగా ఈ సమయంలో కూడా జాతకుడు కొత్త విషయాల మీద కొత్త వస్తువుల మీద కొనుక్కునే అవకాశం ఉంది. అలాగే గృహాన్ని అందంగా అలంకరించే విషయంలో, లేదంటే ఆఫీస్ అలంకరించే విషయంలో ఎక్కువగా మోడరేట్గా దాని కొరకు ఈ సమయంలో ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే కొద్దిగా తక్కువ దాంట్లో అనుకున్నది ఎక్కువ మొత్తంలో ఖర్చు అవ్వడం లాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి అవసరమైనంత వరకే ఖర్చు పెట్టడం అన్నది మంచిది. అలాగే ముఖ్యంగా జాతకుడు ఉద్యోగం మార్పు కొరకు కానీ, స్థల మార్పు, ఇల్లు మారడం అలాంటి ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో అవి చాలా వరకు మీకు
సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే 3వ స్థానం 12వ స్థానంలో ఉన్నప్పుడు, గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ గ్రహాల కారకత్వాల రీత్యా అనుకోకుండా ప్రయాణాలు చేయడం, ఉద్యోగంలో మార్పులు, కొంతమంది సీటు మారడం ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా ఇది జాతకుడికి చాలా వరకు అనుకూలించే విషయాలు తప్ప ఇందులో పెద్దగా ఏమీ నష్టపోయే అవకాశం అయితే ఉండదు. అయితే టెంపరీగా బడ్జెట్ కొంత హార్డ్ అయినప్పుడు కూడా దాన్ని సులువుగానే అధిగమించే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృత్తి సంబంధించిన విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం చాలా వరకు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే మీ వర్క్ మీ లైన్లో మీ స్టైల్లో మీరు చేసుకున్నప్పుడు మాత్రమే మీరు దాన్ని తొందరగా కంప్లీట్ చేయగలరు, మీకు సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఇతరుల సలహాలు ఇవ్వడం వల్ల కానీ ఇతరులను మీరు అనుసరించకూడదు. అలాగే ఇతరుల సలహాలు కూడా మీకు పెద్దగా నచ్చకపోవచ్చు. మరి ఈ కారణం వల్ల మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో దాన్నే కరెక్ట్గా అమలు చేయండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో, ఎవరైతే మీకు కరెక్ట్గా హెల్ప్ చేస్తారో అనుకుంటూ ఉంటారో, ఈ సమయంలో వారి మీద నమ్మడం వల్ల ఆ పనులు ఆగిపోవడం కానీ పాడవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ సమయంలో మీరు ఏదన్నా కొనుగోలు అమ్మే విషయంలో కానీ ముఖ్యమైన విషయాల్లో ఇతరులని ఏమాత్రం నమ్మకూడదు. అంటే మీరు ఎప్పుడూ మీకు హెల్ప్గా ఉండే వ్యక్తులే ఈ సమయంలో వారికి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, వేరే కారణాల వల్ల మీకు తగు విధంగా వాళ్ళ సహకారం రాకపోవచ్చు. అందువల్ల ఎస్పెషల్లీ ఈ వారంలో మీకు ఎప్పటి పడినప్పుడు పూర్తి కావాలంటే ప్రతి పని తొందరగా మీరే దగ్గరుండి చేసుకోవడం వల్ల మాత్రమే అవి పూర్తవుతాయి, మీకు సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే ధన విషయంలో కూడా మీకు మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని దాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం ఎస్పెషల్లీ ఇతరులను నమ్మకుండా మీ పనులు మీరే చేసుకుంటే హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే వీరికి అద్భుతమైనటువంటి ధనయోగాలు ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా రావడం జరిగింది. అందులో ఆల్రెడీ కొంతకాలంగా సంచరిస్తున్నటువంటి కుజ గురువులు లాభస్థానంలో ఉండడం, మరి ఈ వారంలో శుక్ర రవి బుధ ఈ 3 గ్రహాలు కూడా ధనస్థానంలో సంచరించడం జరుగుతుంది. ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి గ్రహాల ప్రభావం జాతకుడు స్వయం కృషితో కష్టపడి సంపాదించే ధనాన్ని చెప్తూ ఉంటాయి. లాభస్థానంలో ఉన్న గ్రహాలు మన అదృష్టం వల్ల, ఇతరుల సహకారం వల్ల మనం కష్టపడిన దానికి ప్రతిఫలంగాను వచ్చే అవకాశం ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చే ఫలితం. మరి ప్రస్తుతం కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల అది రక్త సంబంధికులు, అన్నదమ్ములు, చిన్ననాటి స్నేహితులు మీకు ప్రోత్సహించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవడం కానీ, లేదా వీరు మీ ఆర్థిక అవసరాలకి తగు విధంగా ధన సహకరించడం కానీ జరుగుతుంటుంది. మరి గురువు మీకు భాగ్యాధిపతి, అంటే అదృష్టం. భాగ్యాధిపతి ఏ రాశిలో ఉంటే ఆ రాశి భావ ఫలితాలు మీకు కలిసి రావాల్సిందే. అలాగే గురువు యొక్క కారకత్వాలైనటువంటి ధనం, సంతానం, సౌభాగ్యం ఇవన్నీ కూడా గురువు లాభస్థాన సంచారం వల్ల, మరి గురువు యొక్క అనుగ్రహంతో మీ యొక్క పుణ్య ఫలితం, మీరు చేసినటువంటి పూజలు, మీరు చేస్తున్నటువంటి దాన ధర్మాలు సహకరించి మీకు అది మీ సంతాన రూపంలోనూ, మీ వ్యక్తిగతంగా ఉద్యోగం హోదా పెరగడం వల్ల మీకు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడు ఈ కర్కాటక రాశి వారికి యోగకారకుడు. పంచమ స్థానం అంటే మీలో ఉన్నటువంటి టాలెంటు, దశమం అంటే వృత్తి. మీరు మీ జీవన విధానానికి, దైనందిన జీవితంలో మీ యొక్క వృత్తి దినం గడడానికి ఏ విధంగా సంపాదిస్తారన్నది దశమ భావం బట్టి ఉంటుంది. ఈ 2 భావ స్థానాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, నిజాయితీగా ధనం సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి,
మరి వాళ్ళ వేతనం పెరుగుతుంది, వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది, వాళ్ళ అభివృద్ధి కలిసి ఉంటుంది. ఇక ముఖ్యంగా ధనస్థానంలో రవిగ్రహ సంచారం, ప్రభుత్వ అనుకూలత మీకు వస్తుంది, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా బుధుడు రవి కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగం అనే అద్భుత యోగం ఏర్పడడం వల్ల మరి విద్యార్థులైతే వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పోటీ పరీక్షల్లో సునాయాసంగా విజయాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు. ఇక శుక్రుడు లాభాధిపతిగా శుక్రుడు ధనస్థానంలో ఇదొక ధనయోగం. రవితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల సహకారం కలుగుతుంది, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించే అవకాశం ఉంది. అలాగే కుటుంబం యొక్క వ్యక్తిగత హోదా కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది శుక్ర బుధులు కలిసి ఉండడం అన్నది ఉన్నత విద్యా యోగం. మీలో ఉన్నటువంటి టాలెంట్ వల్ల ఈ బుధ శుక్రులు కూడా రక్త సంబంధికులైనటువంటి భార్యకి, ప్రథమ సంతానం అయినటువంటి వాళ్ళకి, ద్వితీయ సంతానానికి అందరికీ కూడా ఈ బుధ శుక్రులు మీకు ఈ కుటుంబంలో మీ యొక్క భారాన్ని వాళ్ళు కూడా మొయ్యడం వల్ల, ఆర్థిక పరంగా మీ కుటుంబ బాధ్యతలు వాళ్ళు స్వీకరించడం వల్ల మీరు మనీ పరంగా చాలా ఫ్రీ అవుతారు. మరి ధనాధిపతి ధనస్థానంలో స్వక్షేత్రగతుడే ఉండడం వల్ల కుటుంబంలో మీ సంతానానికి కానీ మీ తండ్రి గారికి కానీ ఒక మంచి అభివృద్ధి, గౌరవం పెరగడం వల్ల వ్యక్తిగతంగా మీకు మంచి హోదా లభిస్తుంది. ఇవన్నీ కూడా ఇది ఒక అదృష్ట యోగం మాట. 5 గ్రహాలు ఈ ధనానికి సంబంధించిన స్థానాల్లో ఉంటే, ముఖ్యంగా బుధుడు వక్రించి ఉండడం వల్ల వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు మాత్రం 1-2 సార్లు ఏదైనా పని చేసే ముందు ఆలోచించాలి. ఏదైనా ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తే మంచిది. బట్ ముఖ్యంగా ఈ వారం చివరలో అంటే 23, 24వ తారీఖులో మరి బుధుడు వక్రగమనంతో రాశిలోకి ప్రవేశించడం వల్ల జాతకుడు ఏదో ఒక విషయంలో పెట్టుబడి పెట్టడం కానీ కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి సింహరాశికి అనుకూల గ్రహాలైనటువంటి రవి స్వక్షేత్రగతుడై రావటం, అలాగే కుజుడు దిగ్బలుడై ఉండడం ఈ రాశి వారికి ఒక విధంగా విజయ యోగాన్ని, అదృష్ట యోగాన్ని ఏర్పడడం జరిగింది. వృత్తిలో చాలా డిసిప్లిన్గా, చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అలాగే వృత్తిపరంగా ఒక విధమైనటువంటి అధికార హోదా, గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఇక రాశి అందే సంచరిస్తున్నటువంటి రవికి ధన లాభాధిపతి అయినటువంటి బుధుడు కలియడం వల్ల, మరి బుధుడు వక్రగమనంలో ఉండడం వల్ల మరి ఈ సింహరాశి వారికి ఆర్థిక పరంగా మీరు ఆశించిన దానికన్నా అధికమైనటువంటి ధనం లేదంటే కుటుంబ సభ్యుల సహకారం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఏదన్నా 1-2 సార్లు ఖచ్చితంగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే స్వభావ సిద్ధంగా ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు 99% ఎవరిని కూడా హెల్ప్ అడగడానికి ఇష్టపడరు. మరి కొంతవరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరినన్నా రిక్వెస్ట్ చేయడమో అడిగినప్పుడు సాధారణంగా వాళ్ళు లేదన్నప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడగరు. ఆ విధంగా ఇచ్చినా కూడా పెద్దగా ఇష్టపడరు. అయితే ఈ సమయంలో మాత్రం మీకు మీ అవసర నిమిత్తం ఒకసారి లేదన్నా ఇంకొకసారి మీరు ప్రయత్నం చేయడం వల్ల మీ అవసరానికి తగు విధమైనటువంటి ధనం వచ్చే అవకాశం ఉంది. అది మీకు రావాల్సిన ధనం అయినా సరే ఈ సమయంలో 1-2 సార్లు అడిగితే మీకు సక్సెస్ఫుల్గా మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే శుక్రుడు కూడా రాశి యందు సంచరించడం వల్ల జాతకుడు స్వయం కృషితోనే ఏ పనైనా తనే చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఇతరుల సహకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకుండా స్వతంత్రంగానే చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది చాలా వరకు జాతకుడికి అనుకూలంగా ఖరీదైనటువంటి వాహనాలు కానీ, ఖరీదైనటువంటి వస్త్రాలు కానీ, స్త్రీలకైతే ఒక బంగారు ఆభరణాలు లాంటివి సమకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యక్తిగత గౌరవం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ స్వయం కృషితోనే మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే ముఖ్యంగా మరి ఈ సింహరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు రవి బలంగా ఉండడం వల్ల వ్యక్తిగత సామర్థ్యంతో పనులు సాధించుకుంటారు. మరి కుజుడు
చతుర్థ భాగ్యాధిపతిగా దశమ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా వృత్తి మారదామనుకున్నా, చేస్తున్న వృత్తిలో ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, కొత్తగా ఏదన్నా ఇండిపెండెంట్గా వృత్తిలో ఉంటారు చాలామంది సింహరాశిలో వాళ్ళు, సింహలగ్నం వాళ్ళు. ఒకరి కింద పనిచేయడం కన్నా స్వతంత్రంగానే వ్యక్తిగతంగానే ఏదో స్వతంత్రంగా చేసుకుందాం అనుకుంటారు. ఏదో ఆఫీస్ పెట్టుకోవడం, ఏదో మీడియేటర్గాను ఏదో చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మరి గురువు దశమ స్థానంలో ఉంటూ ముఖ్యంగా వృత్తిలో కొన్ని చేంజెస్ వస్తున్నాయి. అవి మీకు గౌరవప్రదంగా ఉంటాయి. కుజుడు అక్కడ ఉండడం వలన ప్రతిరోజు కూడా చాలా బిజీగా ఉంటారు. ఒక క్షణం తీరిక లేకుండా మీ వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ వారం చివరిలో అంటే 23వ తారీఖు 24వ తారీఖులో బుధుడు మీకు వక్రించి 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే బుధుడు మీకు అటు ధనస్థానానికి అటు లాభస్థానానికి ప్రాతినిధ్యం వహిస్తూ 12వ స్థానంలోకి రావడం వల్ల ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కొంత మీ వ్యాపార అవసరాలకు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది, ఏదో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఎవరైనా ఈ రాశిలో సింహరాశి వాళ్ళు ఉంటే వాళ్ళు విద్య కొరకు, ఫీజులు కట్టడానికో, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికో ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే అది మీ కుటుంబ సభ్యుల సహకారంతో కానీ, మీ తోడబుట్టిన వారు లేదంటే మీ ఫ్రెండ్స్ సహకారంతో మీకు తగు విధమైన ఆర్థికపరమైనటువంటి సహకరిస్తూ మీకు మీ అవసరాలకు తగిన ధనం వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అయినా విద్యార్థులు ఉన్నత విద్య కొరకు వెళ్తుంటే వాళ్ళకి ప్రభుత్వ రుణం లాంటిది కూడా ఈ సమయంలో అంటే విద్యా సంబంధించిన విషయాలకి లభించే అవకాశం ఉంది. అదే వ్యాపార వర్గంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. సో ఇవన్నీ బాగున్నప్పటికి కూడా యాస్టేజ్గా కొంతకాలంగా మరి సింహరాశి వారి మీద శని యొక్క దృష్టి పడుతుంది. మరి ప్రస్తుతం ఆ శని భగవాను కూడా వక్రించి మరి వెనక్కి వచ్చి 6వ స్థాన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మరి ఈ సమయంలో జాతకుడు గతంలో విడిచిపెట్టినటువంటి పనులు కానీ, మధ్యలో ఆగిపోయినటువంటి పనులు కానీ తిరిగి ప్రారంభించుకోవడం వల్ల మీ యొక్క పనులు సక్సెస్ఫుల్గా పూర్తయి చాలా వరకు గతంలో కన్నా మంచి విజయాన్ని ఈ సమయంలో పొందడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అయితే ఏదన్నా ఖచ్చితంగా మాత్రం 1కి 2 సార్లు ప్రయత్నం చేస్తేనే అటు ఉద్యోగ విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం ప్రెస్టేజ్కి పోయో గొప్పగా పోయో పదే అడగడానికి ఇష్టం లేకపోతే మాత్రం సొంత ధనాన్ని వచ్చిన అవకాశాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. మరి కన్యా రాశి వారికి ఈ వార ప్రారంభంలో మొదటి 5 రోజులు కూడా చాలా రకాలైనటువంటి ఖర్చులు రాబోతున్నాయి. ముఖ్యంగా వ్యయస్థానాధిపతి అయినటువంటి రవి వ్యయ సంచారం చేయడం వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు లేదంటే జిఎస్టీ లాంటివి చెల్లించవలసి ఉంటుంది. వైద్యపరమైనటువంటి ఖర్చులు, కొన్ని అనుకోని బాధ్యతలు అంటే దగ్గర బంధువుల్ని, తండ్రి గారిని, పెద్దవారిని చూడవలసిన బాధ్యత రావడం వల్ల కానీ, వారికి ఏమన్నా వైద్య సహాయం చేయడం వల్ల కొంతవరకు మరి వాళ్ళ మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అలాగే వారి కొరకు ధనాన్ని కూడా వెచ్చించవలసి ఉంటుంది. మరి కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం రావడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఖర్చులు అంటే వాళ్ళు శుభకార్యంలోకి వెళ్ళడానికి అక్కడ పాల్గొనడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఇవన్నీ కూడా కొద్దిగా విలాసవంతమైనటువంటి ప్రయాణాలు, వివాహ వేడుకల్లో పాల్గొనడం ఇవన్నీ రావడం వల్ల చాలా వరకు మరి ఈ కుటుంబ ఖర్చులు కూడా ఎక్కువగా రావడం జరిగింది. అలాగే వ్యాపార అవసరాలకు లేదంటే మీలో వృత్తిపరంగా మీకు కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చుకోవడానికి ఏదో విధంగా ధనాన్ని ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా రవి, బుధ, శుక్రులు మీకు వ్యయ స్థానంలో సంచరించడం వల్ల రావాల్సినటువంటి ఆదాయం రాకపోవడం వల్ల మీరు దేని కొరకో వేరే దాని కొరకు దాచుకున్నటువంటి ధనం ఈ సమయంలో మీరు మీ యొక్క కుటుంబ అవసరాల కొరకు, శుభకార్యాల కొరకు, వైద్యపరమైన ఖర్చుల కొరకు
ఇన్వెస్ట్ చేయడం కానీ ఖర్చు పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అది విద్యార్థులు అయితే కంపల్సరీగా విద్యార్థులు విద్యకు సంబంధించినటువంటి వస్తువులు కానీ ఫీజులు కానీ అవి 100% చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ వారం చివరిలో 23, 24 తారీఖులో అనుకోకుండా మీకు వృత్తిపరమైనటువంటి ఆదాయం రావడం, గతంలో ప్రయత్నం చేసి వదిలివేసినటువంటి ధనం కానీ బ్యాంకు సహకారం కానీ ఏదైనా అప్పు కానీ ఈ వారం చివరిలో రావడం వల్ల అన్ని సమస్యలకి తగిన ధనం మీకు రావడం వల్ల మీరు అక్కడి నుంచి మామూలుగా యాక్చువల్గా ఫ్రీగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీరు వృత్తిలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. 6వ స్థానంలో శని వక్రించి ఉండడం, దశమాధిపతి శని కూడా వక్రగమనంలో ఉండడం, దశమాధిపతి బుధుడు కూడా వక్రగమనంలో ఉండడం వల్ల చాలా వరకు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ రంగంలో కానీ బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వృత్తిలో ట్రాన్స్ఫర్లు కానీ, సో అదేవిధంగా విడివిడిగా కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఒక చోటకి రావడం కానీ, అలాగే దూర ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి పిల్లలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న ప్రాంతంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి సమకూరే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఉద్యోగపరంగా మీ బంధువుల్ని కలుసుకునే విధంగా ఒక చోటకి చేరే అవకాశం ఉన్నది. అయితే ఏదన్నా మరి ఈ సమయంలో ఒక ప్రయత్నం కాకుండా ప్రతిదానికి కూడా రిపీటెడ్గా ప్రయత్నం చేస్తూ 1-2 సార్లు మీ అధికారులను మీరు ప్రసన్నం చేసుకోవడం వల్ల, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల 100% మీకు మీ యొక్క వృత్తిలో మార్పు అనుకూలమైన స్థితి కలిగే అవకాశం ఉంది. అయితే దాన్ని ఎక్కువగా కష్టపడి శ్రమిస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. సో అలాగే చాలా వరకు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి, రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు కూడా ఏదో విధంగా ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దాని కొరకు ఒక లాంగ్ టర్మ్ లోన్ని ప్రయత్నం చేయడం వల్ల అది సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. దాని కొరకు మీరు ఒక మంచి అధికారిని కానీ లేదా మీకు మంచి సలహా ఇచ్చే ఒక కన్సల్టెంట్ని కానీ ఆశ్రయించడం వల్ల వారి యొక్క సహకారంతో చిన్న చిన్న రుణ సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడి ఒక గౌరవప్రదంగా ఒక మంచి స్థానం నుంచి, మంచి సంస్థ నుంచి, మంచి వ్యక్తి నుంచి ఆర్థిక సహకారం మీకు లభించే అవకాశం ఉంది. అంటే అలాగే అనుకుంటూ ఈ సమయంలో మీరు ఏదైనా మోసపోవడం కానీ, ఆన్లైన్ బెట్టింగో, ఈజీ మనీయో, ఈ ఫేక్గా ఉన్నటువంటి కొంతమంది మీడియేటర్లు నమ్మి ఫర్ ది సేమ్ టైం మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వాస్తవంగా ఆలోచించి ఖచ్చితంగా మనకి పలానా చోట నుంచి ధనం వచ్చే అవకాశం ఉంది, దానికి ఈ విధంగా చేయవలసి ఉంటుంది, ఈ ఆస్తి తాకట్టు పెట్టాలి, ఆ విధంగా ఆలోచించాలి తప్ప ఏమాత్రం హామీ లేకుండా ఏదో సూటీ లేకుండా ఊరకనే ఇచ్చేస్తారంటే మాత్రం అది 100కి 100 జరిగే పని కాదు. కాబట్టి మరి జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా అప్పు చేసే ముందు కానీ ఏదైనా కొనే ముందు కానీ, ఎందుకంటే ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో మీరు నిర్ణయించుకోలేకపోతుంటారు. ప్రస్తుతం ఈ సమయంలో మీకు ఉపయోగపడే వాళ్ళని మీరు నమ్మలేకపోతుంటారు. మిమ్మల్ని ఆశ్రయించి ఏదో విధంగా కవులు చెప్పేవాళ్ళని నమ్మి మోసపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో అత్యాశకు పోయి మోసపోయే అవకాశం ఉంది. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి తులారాశి వారికి 3 గ్రహాలు లాభస్థానంలో సంచరించడం ఒక విధంగా ఒక గొప్ప అదృష్ట యోగం ఏర్పడడం జరిగింది. అంటే ఒక విధంగా తులారాశి వారికి సింహరాశి బాధక స్థానం. అయితే లాభస్థానంలో వచ్చినటువంటి ఏ గ్రహమైనా మీకు ఖచ్చితంగా సహకరిస్తుంది. అంటే మీ కోరికలు నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో ఇతరులకి నష్టం కలగవచ్చు, మీ వల్ల ఇతరులు కూడా లాభపడవచ్చు. ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీతో పాటు వాళ్ళు కూడా లాభం పొందుతూ ఉంటారు. దానివల్ల మీకు మంచి నేము, వాళ్ళకి సంతోషం కలిగే అవకాశం ఉంది. శుక్రుడు ముఖ్యంగా లాభస్థాన సంచారం మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఈ సమయంలో తగిన ప్రతిఫలం రావడం జరుగుతుంది. అది ఎక్కువగా టీవీ, మీడియా, కళారంగంలో ఉన్న వాళ్ళకి,
వ్యక్తిగతంగా మీరు స్త్రీలై ఉంటే ఒక విధంగా మీకు ఇది అదృష్టకరమైనటువంటి యోగం. అది వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగడం కానీ, వృత్తిపరంగా మీకు నూతన అవకాశాలు కానీ, అలాగే వృత్తిలో అభివృద్ధి కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు, ప్రతిభ పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది వ్యక్తిగతంగా మగవారికి అయితే అధికారంలో ఉన్నటువంటి స్త్రీల సహకారం లభిస్తుంది. అంటే శుక్రుడు రవితో కలియడం వల్ల అధికార హోదా కలిగినటువంటి ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, రాజకీయవేత్తలు అవ్వచ్చు, బాగా సంపన్న కుటుంబానికి చెందిన వారు మీ యొక్క అభివృద్ధికి మాట సాయం కానీ, ఆర్థిక సహకారం కానీ చేసే అవకాశం ఉంటుంది. రవి 11లోకి వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. వ్యక్తిగతంగా మీకు ప్రభుత్వంలో పరపతి పెరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ సౌకర్యాలు కలుగుతాయి. కొంతమందికి ప్రభుత్వ వాహనం, ప్రభుత్వ సత్కారం లభించే అవకాశం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ మధ్యన అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు సునాయాసంగా రావడం వల్ల ఒక మంచి ప్రభుత్వ పథకం కానీ, ఎక్కువ మొత్తంలో రాయల్టీ కానీ, ధనం ఏదైనా గిఫ్ట్గా కానీ, బహుమతిగా కానీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానీ, లేదంటే మీరు పనిచేస్తున్నటువంటి యాజమాన్యం ద్వారా మీకు ఆర్థిక పరంగా సహకరించి కొన్ని వసతులు వాళ్ళు మీకు కల్పించే అవకాశం ఉంది. మరి బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతిగా. ఒక విధంగా మనకి ఏది రావాలన్నా, మనం ఎంత కష్టపడినా, మనలో ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రావాలి. అంటే భాగ్యాధిపతి అనుకూలంగా ఉండాలి. అటువంటి భాగ్యాధిపతి లాభస్థానంలోకి వచ్చి పైపెచ్చి వక్రగమనంలో ఉన్నాడు. అంటే ఏదన్నా శుభగ్రహాలు వక్రగమనంలో ఉన్నప్పుడు వాటి యొక్క శుభ ఫలితాన్ని అనేక రెట్లు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల మీకు అదనపు లాభం కలిగే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు, విద్య మంచి అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. ఇది సినిమా రంగంలో హీరోగా ఉన్నా, మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నా, సింగర్స్గా ఉన్నా వాళ్ళకి మాత్రం ఖచ్చితమైనటువంటి అవకాశాలు, అలాగే మీరు గతంలో తీసుకున్న దానికన్నా అనేక రెట్లు మరి ప్రతిఫలాన్ని, రెమ్యునేషన్ని పొందే అవకాశం ఉంది. అయితే మరి ఈ వారం చివరిలో 23, 24 తేదీల్లో మరి ఏదన్నా వృత్తిరీత్యా విదేశ ప్రయాణాలు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ చేయవలసి వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ వారం అంతా మీరు వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటారు, ఆర్థిక పరంగా చాలా లాభసాటి పొందే అవకాశం ఉంది. ఇక అష్టమ స్థానంలో గుర, కుజులు ఒకే డిగ్రీ మీద దగ్గరగా ఉంటూ ఒక విధమైన గ్రహ యుద్ధంలో ఉండడం వల్ల, కుజుడు చాలా బలవంతుడై ఉండడం వల్ల మీకు ధనాధిపతి అష్టమ స్థితి ఆకస్మిక ధనలాభాన్ని కలిగించే అవకాశం ఉంది. అంటే ఏ విధంగా మీరు గతంలో కొన్నటువంటి స్థిరాస్తితో, భూమిలో మీకు వారసత్వంగా వచ్చినటువంటి భూమిలో స్థిరాస్తితో పెరగడం వల్ల, వాటి యొక్క విలువ పెరగడం వల్ల మీ యొక్క పర్సనల్ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ భర్త గారి యొక్క ఆస్తి కానీ, లేదంటే మీ జీవిత భాగస్వామికి ఏదైనా మంచి పదవి రావడం వల్ల మీ యొక్క హోదా పెరుగుతుంది, మీ యొక్క స్టేటస్ కూడా పెరుగుతుంది. అనూహ్యంగా ఈ విధంగా మీకు గుర్తింపు, లాభం కూడా కలిగే అవకాశం ఉంది. మరి యాస్టేజ్గా పంచమ స్థానంలో ఉన్నటువంటి శని వక్రగమనంలో ఉండడం వల్ల ఏదైనా నిర్ణయాలు చాలా కరెక్ట్గా తీసుకోవాలి. ఏమాత్రం సరైన నిర్ణయం తీసుకోకపోయినా మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఎవరికి కూడా ఎటువంటి సలహాలు కూడా సంప్రదింపులు చేయడంలో ముఖ్యంగా సలహాలు ఇవ్వడం మానుకోవాలి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం కానీ, టెంపరీగా వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే ఏదైనా 1-2 సార్లు ప్రయత్నం చేస్తే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా ఒక విధమైనటువంటి గుడ్ న్యూస్ మీరు వినే అవకాశం ఉంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఏర్పడినటువంటి అదృష్ట యోగం ఏంటంటే, దశమ స్థానంలోకి రవి దిగ్బలుడై రావడం జరిగింది. మరి రవి దశమ స్థానంలోకి రావడం వలన ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాళ్ళకి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి హోదా లభించే అవకాశం ఉంది. అక్కడ బుధుడు వక్రగమనంలో అష్టమాధిపతిగా ఉండడం వలన అనూహ్యంగా వృత్తిలో కొన్ని చేంజెస్ వచ్చే అవకాశం ఉంది, కొన్ని బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అలాగే కొంత వృత్తిలో మార్పుకు కూడా మీరు చేసే ప్రయత్నాలు 100% కలిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అదనపు బాధ్యతలు లాంటివి కూడా స్వీకరించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ 2 విధాలుగా ఉంది. ఇక్కడ రవి దశమ స్థానంలో ఉండడం ఓకే, అదే ఇక్కడ అష్టమాధిపతితో కలిశాడు.
వ్యయాధిపతి శుక్రుడితో కూడా కలిశాడు. ఈ రెండు కూడా జాతకుడికి వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి రావడం, అదనపు బాధ్యతలు రావడం జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వ సౌకర్యాలు కూడా పెరుగుతాయి, అలాగే హోదా కూడా పెరుగుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా కొంత ఓర్పుతో సహనంతో మీరు వృత్తి నిర్వహించడం వల్ల ముందు ముందు దాని యొక్క ఫలితం మీకు పొందే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే వారసత్వంగా మీకు ఏమైనా ప్రభుత్వ పదవి కానీ ఏదైనా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోనో ఏదైనా రాజకీయ సంస్థలోనో లేదంటే ఏదైనా ఒక ఆర్థిక సంస్థలో మీ యొక్క పెద్దవారి ద్వారా అంటే తండ్రి గారి ఉద్యోగం అవ్వచ్చు, తాతగారు సంబంధించిన అవ్వచ్చు, అటువంటి ఉద్యోగం ఏమైనా మీకు రావాల్సి ఉంటే మరి ఇప్పుడు మీరు ప్రయత్నం చేయడం వల్ల మీకు వారసత్వంగా రావాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ పదవి లేదా ధనం ఈ సమయంలో సమకూరే అవకాశం ఉంది. అయితే ఏంటంటే 1-2 సార్లు ప్రయత్నం చేయండి. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని దశమ స్థానంలో ఉన్నటువంటి రవిని చూస్తున్నాడు. సో ఈ కారణం వల్ల 100% మీకు వారసత్వంగా వచ్చినటువంటి ఉద్యోగం లేదంటే ఏదైనా అధికారం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. దానికి మిగతా గ్రహాలు కూడా శుభగ్రహాలు సహకరిస్తున్నాయి. అయితే వివాహ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. అది కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు లేదంటే ఏదైనా బిజీగా వేరే వృత్తుల్లో ఉన్నప్పుడు కంపల్సరీగా కొంత వారి మధ్య ఎడబాటు, అలాగే ఎవరో ఒకరు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు అంటే ఇది స్త్రీ జాతకం అయితే భర్త, మరి మగవాళ్ళ జాతకం అయితే భార్య ఏదో విధమైనటువంటి వృత్తిపరమైన చికాకులు ఎదుర్కోవడం కానీ లేదా అనూహ్యంగా అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదా కొన్ని సందర్భాల్లో అతి శ్రమ వలన కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమ శుక్రుడు ఈ రవితో కలిసి ఉండడం, శని యొక్క దృష్టి పడడం, సప్తమంలో కుజ గురులు ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం కానీ ఏదో ఆల్రెడీ ఏదైనా సంబంధం కుదుర్చుకొని ఉంటే అది కొన్ని కారణాల వల్ల వివాదాల్లో ఇరుక్కోవడం కానీ ఒకరికి సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఆ వివాహం వాయిదా పడే అవకాశాలు కానీ ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి అయితే గురుబలం అనుకూలంగా ఉండడం వలన చిన్న సమస్యలు లాంటి ఏవైనా ప్రేమ వివాహం చేసుకున్న వారి మధ్య కానీ పెద్దలు కూర్చొని వివాహం చేసుకున్న వారి మధ్య కూడా ఇటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సామరస్యంగా దీన్ని ప్రశాంతంగా చర్చించుకుంటే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం తొందరపడినా చిన్న సమస్యని పెద్ద చేసుకున్నా 100కి 100 ఈ వివాహం లాంటిది వాయిదా పడడం కానీ చివరికి క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. అలాగే పార్ట్నర్స్ అయినా కలిసి వ్యాపారం చేస్తున్న వారి మధ్య కూడా ఇటువంటి వివాదాలు, చిక్కులు, ఇతరుల ప్రమేయంతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మిత్రుల మధ్య అవ్వచ్చు, వ్యాపార భాగస్తుల మధ్య అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య కూడా అవ్వచ్చు. కాబట్టి ఏదైనా ఈ సమస్య కేవలం 1 వారం 10 రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజ గురులు గ్రహ యుద్ధంలో కొద్దిగా ఉండడం వల్ల నెమ్మదిగా గురువు అక్కడే ఉండి కుజుడు ముందుకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ వృశ్చిక రాశి వారికి వారి యొక్క కోపం, ఆవేశం అన్నీ తగ్గి ప్రశాంతంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిస్తే మరి ఈ వారంలో దశమాధిపతి అయినటువంటి బుధుడు వక్రగమనం పొందడం వల్ల ఒక విధంగా రవితో కలిసి భాగ్యాధిపతితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడింది, అలాగే నిపుణ యోగం ఏర్పడింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఇది విద్యార్థులకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి అంటే పండితులు లాంటి వాళ్ళకి, ఈ జ్యోతిష్యం, వాస్తు వగైరా చెప్తున్న వాళ్ళకి ఒక విధంగా మంచి గుర్తింపు వస్తుంది. వాళ్ళ నాలెడ్జ్ అది పెరిగి వృత్తిలో చాలా నైపుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు. అనేక కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే లాభాధిపతి భాగ్యాధిపతితో కలిసి ఉండడం అంటే శుక్ర బుధ రవి కలయిక
ఇది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అవకాశం వస్తుంది. వారికి ప్రభుత్వ రుణం కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంటే సప్తమాధిపతి బుధుడు అటు శుక్రుడితోనూ అటు రవితోనూ కలిసి ఉండడం వల్ల బాగా ఈ ఒక స్థిరపడినటువంటి భర్త, ఇదంటే భార్య, అంటే పెళ్లి చూపుల విషయంలో కాబోయే భర్త కానీ భార్య కానీ బాగా చదువుకున్నవారు, ఉన్నత స్థాయికి చెందినవారు సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇంచుమించుగా వివాహం కూడా నిర్ణయించుకోవడానికి ఇది సరైనటువంటి అవకాశం. అంటే శని దృష్టి కూడా మనకి ఈ భాగ్యస్థానం మీద పడుతుందన్నమాట. సో ఈ కారణం వల్ల మరి శని ఎప్పుడు కూడా మీకు వివాహాన్ని కొంతవరకు లేట్ చేసి చివరికి మంచి సంబంధాన్ని కుదర్చడం జరుగుతుంది. ఇప్పుడు ఒక సంవత్సరంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి వివాహ ప్రయత్నం కానీ, లేదంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మరి బుధుడు వక్రగమనం పొంది ఉన్నాడు కదా, దశమాధిపతి బుధుడు, సప్తమాధిపతి బుధుడు. అటువంటి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే ఏదన్నా ఒక గ్రహం భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదే గ్రహం లాభస్థానంలోకి వస్తే ఆర్థిక పరంగా లాభాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు అదృష్టం అన్నది ఒక విధంగా ఉద్యోగం రావడం, వివాహం జరగడం కూడా అదృష్టం లాంటిదే. మరి శని భగవానుడు చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రయత్నం తగు విధంగా ఫలించే విధంగా చేస్తాడు. దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు శని భగవానుడు వక్రించున్నాడు, బుధుడు వక్రించున్నాడు. ఈ రెండు కూడా మీకు ఒక విధంగా ఒక మంచి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల ఖచ్చితంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ రవి బుధ శుక్ర ప్రభావంతో ఒక పండిత యోగాన్ని, ఒక ధన యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లో మీరు ఒక పెద్దలో వయసులో పెద్దవారై ఉంటే మీకు ఇప్పుడు చెప్పిన విషయాలు వాళ్ళు మీ యొక్క సంతాన రూపంలో కలుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా మీ సంతానానికి వివాహం జరగడం కానీ, వాళ్ళకి ఉద్యోగం రావడం కానీ, విదేశీయానం కానీ రావడం జరుగుతుంటుంది. అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఎలా ఉంటుందంటే కొన్ని యోగాలు భర్త ద్వారా భార్యకు వస్తుంటాయి, తండ్రి ద్వారా కుమారునికి వస్తుంటాయి. సో ఇవి జాతకుడి యొక్క సిస్టమ్, వాళ్ళ యొక్క ఫలితాన్ని బట్టి పుణ్యాన్ని బట్టి జరుగుతుంటాయి. ఏదైనా భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక అదృష్ట వార్త ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అయితే వృత్తిలో మాత్రం మీకు వారం చివరిలో 23, 24 తారీఖులో ఈ వక్రగమనంలో ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది. సడన్గా మీకు ఏమైందంటే బుధుడు అష్టమంలోకి వచ్చి వృత్తికారకుడు శనితో 6, 8 షష్టాష్టకాలు రావడం జరిగింది. ఈ కారణం వల్ల సడన్గా మీకు కానీ మీ వైఫ్కి కానీ వృత్తిపరమైన ఇబ్బందులు రావడం కానీ, అనుకోకుండా వృత్తిలో ట్రాన్స్ఫర్లు చికాకులు ఎదురవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. లేదంటే సడన్గా వృత్తిరీత్యా ప్రయాణాలు చేయడం, ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిలో టెంపరీగా కొన్నాళ్ళు సెలవు తీసుకోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఈ పక్కన పెడితే మనకి కుజుడు 6వ స్థానంలో ఉండడం, రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఎవరైతే ధనుసు రాశిలో మరి బీపీ సంబంధించింది, షుగర్ సంబంధించింది, డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అధికంగా కోపానికి గురవ్వకుండా చాలా ప్రశాంతంగా మీ యొక్క సమస్యల్ని సాల్వ్ చేసుకుంటే ప్రతిదీ కూడా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం తొందరపడినా కోపానికి గురవునా మీకు మీరే నష్టపోయి తర్వాత చింతించవలసి ఉంటుంది. కాబట్టి ఏమాత్రం టెన్షన్కి గురి కాకుండా ప్రశాంతంగా సమస్యలను సాల్వ్ చేసుకుంటే సంపూర్ణ విజయం మీకు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఎటువంటి సంఘటన అయినా, ఎటువంటి పరిస్థితులనైనా ఎదిరించి నిలబడే శక్తి ఈ మకర రాశి వారికి ఉంటుంది. వీళ్ళు వాళ్ళ కొరకే కాకుండా వాళ్ళ మిత్రులు, బంధువులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అక్కడ వీళ్ళు వారి యొక్క సమస్యల్ని దగ్గరుండి పరిష్కరించి ఆ పని పూర్తయ్యేంత వరకు నిలబడుతూ ఉంటారు. అటువంటి శక్తి మకర రాశి వారికి భగవంతుడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మకర రాశి అధిపతి శని. మరి ప్రస్తుతం ఈ రాశి వారికి ధైర్యంగా నిలబడి పోరాడే సమయం వచ్చింది మళ్ళా. మరి ఇప్పుడు ఒక 3 గ్రహాలు అష్టమ స్థానంలోకి రావడం జరిగింది. అష్టమంలోకి వచ్చినటువంటి ప్రతి గ్రహం కూడా
సడన్గా తన యొక్క ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే అది సునాయాసంగా కాకుండా చాలా వ్యతిరేకంగా చాలా ఇబ్బంది పెడుతూ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రవి ఈ మకర రాశికి మరి అత్యంత శత్రుగ్రహం. అటువంటి రవి అష్టమ స్థాన సంచారగతుడై స్వక్షేత్రంలో ఉండడం వల్ల ముఖ్యంగా మకర రాశి వారికి అధికారులతో ఇబ్బందులు, వృత్తిలో వాళ్ళ యొక్క యాజమాన్యంతో సమస్యలు రావడం జరుగుతుంది. అనూహ్యంగా వృత్తిలో ఏదైనా జరగవచ్చు. సడన్గా ప్రమోషన్ రావచ్చు, లేదా ఉద్యోగం రాజీనామా చేయవలసి రావచ్చు, లేదా దాన్ని పోగొట్టుకోవడం కూడా జరగవచ్చు. అదే మళ్ళీ సడన్గా డబుల్ ప్రమోషన్ కూడా రావచ్చు. ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ దశమ స్థానాధిపతి శుక్రుడు, మరి ఈ లగ్నానికి యోగకారకుడు. అయితే ఏ రాశి కన్నా రాశ్యాధిపతి అయినా బలంగా ఉండాలి, యోగకారకుడు బలంగా ఉండాలి. యోగకారకుడు శత్రుస్థానంలో శత్రుస్థానాధిపతితో కలిసి అష్టమంలో ఉన్నాడు. ముఖ్యంగా వృత్తి సంబంధించిన సమస్యలు సడన్గా వృత్తిలో ఇబ్బందులు రావచ్చు, లీవ్ పెట్టాలి రావచ్చు. అలాగే మీ యొక్క తెలివితేటలు సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల, సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుపోవడం వల్ల కూడా నష్టం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, మరి ఈ ప్రస్తుతం సింహరాశిలో బుధాదిత్య యోగం ఉంది. అంటే ఈ యోగం అన్ని రాశుల వారికి అన్ని విధాలుగా కరెక్ట్గా పనిచేయదు. వాళ్ళు బుధుడు ఎవరికైతే శుభుడవుతాడో వాళ్ళకి, రవి ఎవరైతే శుభుడవుతారో వాళ్ళకి జరిగే అవకాశం ఉంది. మరి ఇక్కడ అష్టమ స్థానంలో ఏర్పడడం వల్ల ఈ బుధాదిత్య యోగం వల్ల వీళ్ళలో ఉన్నటువంటి తెలివితేటల్ని, విద్వత్తుని వేరే విధంగా ఉపయోగించుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏ విధంగా నిజాయితీగా స్ట్రైట్ మార్గంలో వెళ్ళాలి తప్ప, ఏ విధంగా ఇతరులకి సహాయపడదామని చిన్న పొరపాటు చేసినా అది టోటల్గా మొత్తం మీ మీదకి వచ్చే అవకాశం ఉన్నది. అయితే మరి కుటుంబ విషయాల్లో కూడా అదనపు బాధ్యతలు, గతంలో పూర్తిగా తీరిపోయిందనుకున్నటువంటి సమస్యలు కానీ బాధ్యతలు కానీ తిరిగి మళ్ళీ మొదటికి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతకాలం క్రితం ఏదో మనస్పర్ధల కారణంగా మీ నుంచి దూరమైనటువంటి, లేదా మీ కుటుంబం నుంచి దూరమైనటువంటి వారు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో ప్రవేశించడం, దానివల్ల మీ అదనపు బాధ్యతలు అంటే దైనందిన జీవితంలో ఖర్చులు పెరగడం వల్ల కూడా కొంత ఆర్థికపరమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నది. సో దాంతోపాటు మీ కుటుంబ ఆదాయం కూడా తగ్గడం జరుగుతుంది, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా బలంగా నిలబడి ఆ సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఇక పంచమ స్థానంలో గురు కుజుల గ్రహయుద్ధం స్టార్ట్ అయింది. ఆ కారణం వల్ల అంటే కుజుడు మీకు అత్యంత బలవంతుడై మరి మీకు కేంద్రాధిపతిగా కోణస్థానంలో ఉండడం వలన ఒక విధంగా మీరు గతంలో ఏమైనా ఉద్యోగ ప్రయత్నం కానీ, మీ సంతానం కొరకు ఏమైనా అభివృద్ధి కొరకో వాళ్ళ ఉద్యోగం కొరకో ప్రయత్నం చేసుకుంటే పిల్లల విషయంలో కొంత అభివృద్ధి లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ముఖ్యంగా వృత్తిలో సడన్గా చేంజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే 5వ స్థానం కొన్ని జ్యోతిష్ శాస్త్రాల ప్రకారం అది పూర్వపుణ్య స్థానంతో పాటు ఒక విధంగా వృత్తి మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది దశమ స్థానానికి అష్టమ స్థానం అవుతుంది, పంచమ స్థానం. అందుకని పంచమ స్థానంలో ఏదన్నా గ్రహం ప్రవేశించినా, ఆ గ్రహం యొక్క దశలు జరిగినా అది వృత్తి మీద ప్రభావం చూపుతుంటుంది అన్నమాట. సడన్గా ఉద్యోగం పోవడం కానీ మానేయటం కానీ జరిగే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో ఇవన్నీ కూడా మీకు అటు అష్టమంలో ఉన్నటువంటి 3 గ్రహాలు, పంచమంలో ఉన్నటువంటి గురుగుజులు, ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని, ఇవన్నీ కూడా మీకు వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరిగే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో రాజీ మార్గం ఒకటే తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఏదో ఉన్నదాన్ని ఉద్యోగం కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు రాజీ మార్గంతో వెళ్తూ మీ అధికారులతో ఏ విధంగా విభేదాలు పెట్టుకోకుండా కొద్దిగా కామ్గా గోయింగ్గా వెళ్తే అన్ని పనులు సజావుగా సాగే అవకాశం ఉంది. ఏమాత్రం పౌరుషానికి పోయినా, ఏమాత్రం ప్రతిష్టకు పోయినా ఖచ్చితంగా మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి ఓర్పుగా సహనంగా వ్యవహరించవలసి ఉంటుంది కొన్ని రోజుల వరకు. కుంభరాశి వారు వివాహ విషయంలో
ఒక నిర్ణయానికి వచ్చే టైం స్టార్ట్ అయింది. ఎప్పటికైనా మీరు వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకోకపోతే అది మళ్ళా కొన్ని రోజుల పాటు లేదా కొన్ని సంవత్సరాల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఏంటంటే కుంభరాశిలో శని వక్ర గమనంలో సంచరించడం వల్ల మీరు అనుకున్నటువంటి బాధ్యతలు నెరవేరినట్టే నెరవేరి మళ్ళా మొదటికి రావడం జరుగుతూ ఉంటుంది. మీరు అనుకున్న విధంగా మీ సమస్య సాల్వ్ అయిన తర్వాత లేదంటే మీరు అనుకున్నది జరిగిన తర్వాత వివాహం చేసుకుందామని కొంతకాలం పాటు వాయిదా వేస్తూ ఉంటారు. కానీ మరి మీరు అనుకున్నది పూర్తయ్యే లోపల మరి అవతల వారికి వివాహం రావడం కానీ లేదంటే వారికి ఏదైనా ఒత్తిడి రావడం వలన కంపల్సరిగా వేరే వారిని వివాహం చేసుకునే పరిస్థితులు రావచ్చు. అది చాలా వరకు ఈ కుంభరాశి వారిలో జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ ఏజ్ని బట్టి మీరు కొత్తగా వివాహ వయసు ఇప్పుడు 26, 28, 30 ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో మీరు ఎవరినో అనుకోవడం అది అలా వాయిదా పడుతుంటుంది. అదే మీరు 35, 36 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి గతంలో ఒకసారి వివాహం అనుకొని ఇష్టపడిన వారిని త్యాగం చేసి మళ్ళీ మీరు కొత్తగా వివాహానికి ఎదురు చూడడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఏదైనప్పుడు కూడా మరి ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుభగ్రహాల కలయిక శుక్ర బుధ రవి 5, 7 స్థానాధిపతి, వివాహకారకుడు శుక్రుడు, సహజ సప్తమాధిపతి ఇవన్నీ కూడా మీకు మరి సప్తమ స్థానంలో ఉండడం మరి కొంతవరకు ఇది వివాహంలో ఒక నిర్ణయానికి రావడం కానీ వివాహం నిశ్చయించుకోవడానికి ఒక సరైనటువంటి సమయం కాబట్టి తొందరగా నిర్ణయించుకోవడం బెటరు. అయితే మీ యొక్క సమస్యలు తిరిగి మళ్ళీ మొదటికి రావడం వల్ల ఉద్యోగపరంగా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా ఒక విధమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవడం వల్ల మీరు ముందుగా ధైర్యం చేయకపోవచ్చు. అయితే ఈ కుంభరాశి వారికి ఎప్పుడూ సమస్యలు ఉండనే ఉంటాయి. ఏదైనా ఒక కమిట్మెంట్ ఒక బాధ్యత పెట్టుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో మీరు ఏ విధంగా సంకోచించకుండా మీరు స్వయంగా సంపాదనా పరులై ఉంటే ఇప్పుడు ఈ సమయంలో వివాహం చేసుకోవడం అన్నది చాలా కరెక్ట్. లేదంటే మళ్ళీ అది కొంతకాలం పాటు వాయిదా వేసే అవకాశం ఉంది. ఇక చతుర్థ స్థానంలో మరి భూకారకుడు కుజుడు, ధన లాభాధిపతి గురువు ఈ రెండూ కూడా చతుర్థ స్థానంలో సంచరించడం అన్నది మరి ఇప్పటిదాకా ఈ కుంభరాశి వారు సొంత గృహాన్ని ఏర్పరచుకోకుండా ఉంటే ఈ సమయంలో మీరు సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తే అది సుమారుగా ఈ నెలలో సొంత గృహం ఏర్పడే సూచనలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అయితే ప్రతిదీ కూడా మీరు ధైర్యం చేస్తేనే ఆ పని జరుగుతుంది తప్ప ఏమాత్రం మీరు అధైర్యపడినా ఇతరుల సలహాలు తీసుకున్నా మీరు అటు పెళ్లి విషయంలో కానీ ఈ సొంతంగా గృహం ఏర్పరచుకునే విషయంలో కానీ ఏ విధంగా కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఆ పనులు అలాగా వాయిదా పడే అవకాశం ఉంటాయి. అలాగే వారం చివరిలో ముఖ్యంగా 23, 24 తారీఖులో మరి కొంతవరకు దగ్గర బంధువులతో కానీ మీరు గతంలో ఎవరికన్నా ధనం ఇచ్చి ఉంటే వాళ్ళతో కానీ మీ దగ్గర ఎవరన్నా ధనం తీసుకుంటే వారితో కానీ ఒక విధమైనటువంటి అభిప్రాయ భేదాలు కొన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ దాకా కానీ కోర్టు వరకు లేదా పెద్దల వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అంటే సమస్య చిన్నదైనా ప్రస్తుత పరిస్థితుల్లో మీ యొక్క ఫైనాన్స్ టైట్ ఉన్న విషయంలో చిన్న ధనం కొద్దిపాటి ధనం కూడా ఎక్కువలాగా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చిన్న విషయానికి మీరు అపనిందల పాలవడం మనస్తాపానికి గురవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎవరిని కూడా అశ్రద్ధ చేయకుండా దగ్గర వాడే కదా, మన మిత్రుడే మన స్నేహితుడే కదా, గతంలో మన నుంచి ఉపయోగం పొందాడు, వాడు మనకి ఎందుకు ఇబ్బంది పెడతాడులే అనుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళ నుంచే మీరు వ్యతిరేకత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం చేసుకొని ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ప్రతిదీ సమస్య కూడా సునాయాసంగానే సాల్వ్గానే ప్రయత్నం చేసుకోండి. ఏదైనా మంచి కార్యక్రమం వైపు వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు మీ జీవితంలో తప్పనిసరిగా జరుగుతుంటాయి. అది ముఖ్యంగా వివాహ విషయంలో కానీ సొంత ఇల్లు కొనుక్కునే విషయంలో కానీ ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా వాటిని అధిగమించి
ప్రశాంతంగా ముందుకు వెళ్తే అన్ని కార్యక్రమాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి రవిగ్రహ అనుకూలత చాలా బాగుంది. 6వ స్థానంలోకి రవి రావడం వల్ల ముఖ్యంగా అధికారుల నుంచి మంచి లాభాన్ని పొందుతారు. ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే, కోర్టు సమస్యలు, ఆర్థిక లావాదేవీలు ఉంటే అవి ఖచ్చితంగా మీకు ఫేవర్గా మారే అవకాశం ఉన్నది. అలాగే నిరుద్యోగులు కానీ లేదంటే ఏదన్నా ఉన్నత విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఖచ్చితంగా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. అయితే మీకు పోటీగా ఉన్నవాళ్ళు కూడా చాలా మేధావులు, మంచి అర్హత కలిగిన వారు ఉండడం వల్ల మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. కానీ విజయం మాత్రం సునాయాసంగా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయకుండా ఖచ్చితంగా మీరు, అది ఏ సమస్య అవ్వచ్చు, కోర్టు సమస్య అవ్వచ్చు, ఇంకో సెటిల్మెంట్ అవ్వచ్చు, ఖచ్చితంగా విజయం వస్తుంది. అయితే ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులైనటువంటి స్త్రీల నుంచి, అది మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, వేరే ఎవరన్నా అవ్వచ్చు, వాళ్ళ నుంచి ఒక విధమైన వ్యతిరేకత రావడం, మీరు పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళు లేదంటే మీకు సహాయం చేసుకుందాం అనుకున్న పెద్దవారు కూడా వారు తరపునే మాట్లాడి, అంటే మీకు మంచి చేసినప్పుడు కూడా వారి తరపున మాట్లాడి వాళ్ళని ఏదో విధంగా శాంతపరిచే ప్రయత్నం చేస్తారు. మీరు ఏమాత్రం తొందరపడకుండా మరి పెద్దవాళ్ళు చెప్పింది జాగ్రత్తగా వినడం మంచిది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. అంటే రాశి యందు రాహు ఉండడం వల్ల, మరి తరచూ అకాల భోజనం వల్ల, సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏదో విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రావడం, అలాగే సరైనటువంటి వైద్య సహకారం కూడా మీరు, అంటే వాళ్ళ యొక్క సహకారం తీసుకోలేకపోవడం వల్ల, అంటే చిన్న చిన్న విషయాలు అయినప్పుడు కూడా కొంతవరకు అవి మీకు అజీర్ణ సమస్యలు లాంటివి, చర్మ వ్యాధులు లాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా, బాధ్యతాపరంగా కూడా గతంలో మీరు తీరిపోయింది అనుకున్నటువంటి బాధ్యత తిరిగి మళ్ళా రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఏదో ఇన్స్టాల్మెంట్ కట్టడం అయిపోయింది అనుకుంటారు, కానీ తిరిగి ఇంకా కట్టాలని అడగచ్చు. ఏంటో అనూహ్యంగా ఉద్యోగంలో కొంత అనుకున్న జీతం సకాలంలో రాకపోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఎక్కువ బాధ్యతలు పెరిగి ధన విషయంలో తప్పనిసరిగా అప్పు చేయవలసి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు సరైన మార్గంలో ఏదన్నా ప్రభుత్వ రంగ సంస్థల్లో రుణం తీసుకుంటే మంచిది తప్ప, ప్రైవేటు వ్యక్తుల దగ్గర రుణం తీసుకుంటే చాలా వరకు దానివల్ల మీరు అగౌరవం పాలవడం, ఇబ్బంది పడడం, సకాలంలో చెల్లించకపోవడం వల్ల నష్టపోతూ అవుతుంటారు. అంటే మీరు మంచివారైనప్పుడు కూడా అందరూ మీలాగే మంచివారై ఉండే అవకాశం లేదు. కాబట్టి ఏదైనా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మరి వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా వరకు అనుకోకుండా మార్పు వచ్చే అవకాశం ఉంది. అది కొంతవరకు అభివృద్ధికరంగా ఉన్నప్పటికి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగంలో ఇమడలేకపోవడం వల్ల మార్పుకు ప్రయత్నం చేస్తే ఒక మంచి మార్పు, ఉద్యోగపరంగా చేంజ్ మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మీరు ఏమైనా ఇంటర్వ్యూ నెగ్గవలసి ఉన్నా, ఏమన్నా మేనేజ్ చేయవలసి ఉన్నా ఈ సమయంలో ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యి అనూహ్యంగా మీరు మరి మంచి ఉద్యోగపరమైన చేంజు, మంచి మిత్రుల సహకారం లభించే అవకాశం ఉంది. మీకు మంచి గురువు సహకారం కానీ, మంచి ఎక్స్పర్ట్ మీకు సహకరించి వృత్తిలో మీకు మంచి విజయాన్ని కూడా తొందరగా పొందుతారు. అయితే ఏదన్నా ప్రతిదీ శ్రమాంతరంగానే పొందే అవకాశం ఉంది. వృత్తిలో ఆదాయం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఏదన్నా కూడా ఓర్పుతో, సహనంతో ప్రయత్నం చేయడం వల్ల ముందులో ఇబ్బంది వచ్చినప్పుడు కూడా చివరిలో అంతా సుఖాంతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో మరి సంకటహర చతుర్థి రావడం జరుగుతుంది ఆగస్టు 22వ తారీఖున. సాధారణంగా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నారో వారు తొలగించుకునే విధంగా ఈ శని త్రయోదశి ఈ నెలలోనే 2 సార్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ సంకష్టహర చతుర్థి రావడం వల్ల
ఖచ్చితంగా ఏ రాశి వారైనా విధి విధానంగా విఘ్నేశ్వరుని ఉదయం పూట ఏదన్నా టెంపుల్లో హోమం జరుగుతుంటే హోమంలో పాల్గొనడం కానీ అభిషేకం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేని పక్షంలో చాలా సింపుల్గా చేసుకునే మార్గం ఏంటంటే గృహంలోనే వినాయకుడు ఫోటో ముందు గరికతో మీకు వినాయకుడి యొక్క వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు కానీ గరిక కానీ భగవంతుడి ముందు పెట్టు సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా ఆ విధంగా చేసుకొని మీకు వీలైతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి అది మామూలుగా అందరికీ పంచిపెట్టడం, ఆ రోజంతా కూడా ఏదైనా మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆ విధంగా గడపడం వల్ల ఇది విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా ఈ కార్యక్రమం అందరూ ఆచరించడం, వీలైన వాళ్ళు పెద్దగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు అది విధి విధానంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు దేవాలయంలో అభిషేకం హోమం కూడా చేయించుకోవచ్చు. అది అవకాశం లేని వినాయకుడి వద్ద ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఏ విధంగా చేసుకున్నా సరే భక్తి ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. ఈ విధంగా చేసుకోవడం వలన మరి ఏ పనికైనా విఘ్నేశ్వరుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులకి కంపల్సరీగా విఘ్నేశ్వరుడు ఆరాధన మంచిది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చిన్న నియమం చేసుకోండి. అలాగే ఈ నెల చివరిలో వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి కూడా విధి విధానంగా పాటించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.